హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు మనం మన మార్కెట్లో ఏ సెక్టార్స్ స్ట్రాంగ్గా ఉన్నాయో, అలాగే ఆ సెక్టార్లో ఏ స్టాక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయో చూద్దాము. నేను డిస్కస్ చేయబోయే సెక్టార్స్ నిఫ్టీ ఐటీ అండ్ నిఫ్టీ డిజిటల్. ఇప్పుడు మనం నిఫ్టీ ఐటీ చార్ట్ ఓపెన్ చేద్దాం. ఈ చార్ట్ చూడండి, ఇది నిఫ్టీ ఐటీ ఇండెక్స్. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఓవరాల్గా మనకి హైయర్లో స్ట్రక్చర్లో ఉంది. అలాగే రీసెంట్గా నిఫ్టీ ఐటీ కొంచెం పుల్ బ్యాక్ తీసుకుంది. ఓవరాల్గా మనకి ఈ స్ట్రక్చర్ అనేది హైయర్లో స్ట్రక్చర్లో ఉంది. అలాగే ఇక్కడ ఈ క్యాండిల్ చూసినట్లయితే ఇక్కడ మనకి పుల్ బ్యాక్లో స్ట్రాంగ్గా బౌన్స్ వచ్చింది. ఈ క్యాండిల్ స్టిక్ చూసారా, ఇది బులిష్ క్యాండిల్ స్టిక్ అంటాము. నెక్స్ట్ మనం నిఫ్టీ ఐటీ ఇండెక్స్లో ఏ స్టాక్స్ ఉన్నాయో చూద్దాము, వాటి యొక్క కాన్స్టిట్యూయెంట్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఇది నిఫ్టీ ఐటీ ఇండెక్స్ యొక్క కాన్స్టిట్యూయెంట్స్. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా ఆల్మోస్ట్ మనకి మోర్ దెన్ 60% కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సో మనం నెక్స్ట్ ఈ స్టాక్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. అలాగే మిగతా స్టాక్స్ యొక్క స్ట్రక్చర్స్ కూడా ఎలా ఉన్నాయి, వాటిలో ఏ స్టాక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి టెక్నికల్గా అనే విషయం చూద్దాము. ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో నేను స్టాక్స్ లిస్ట్ ఓపెన్ చేశాను. ఫస్ట్ మనం టీసీఎస్ చూద్దాము. టీసీఎస్ చూసినట్లయితే ఒకసారి చూడండి, టీసీఎస్ ఆల్మోస్ట్ సైడ్ వేస్లో ఉంది. నెక్స్ట్ ఇన్ఫోసిస్ కూడా ఓవరాల్గా అప్ ట్రెండ్లో ఉంది. ఈ పర్టికులర్ టైం పీరియడ్లో మాత్రం ఇది సైడ్ వేస్లో ఉంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ బులిష్ క్యాండిల్ స్టిక్ అనేది వచ్చింది, అంటే ఇక్కడ కొంచెం స్ట్రెంగ్త్ అనేది కనపడుతుంది. అలాగే వాల్యూమ్ కూడా కొంచెం స్పైక్ అయింది. నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇది కూడా సేమ్ ఐటీ ఇండెక్స్ లాగే హైయర్లో ఫార్మేషన్ చేస్తుంది. అలాగే ఈ క్యాండిల్ స్టిక్ చూడండి, బులిష్ క్యాండిల్ స్టిక్. సో ఈ స్టాక్ కూడా స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ విప్రో కూడా హైయర్లో ఫార్మేషన్. ఆర్ఎస్ కూడా బాగుంది. వాల్యూమ్స్ అంత కనపడట్లేదు ఆ స్టాక్స్తో కంపేర్ చేసినప్పుడు. స్ట్రక్చర్ వైజ్ ఓకే. ఎల్టీఐ మైంట్రీ, ఈ స్టాక్ కొంచెం వీక్గా ఉంది. ఆర్ఎస్ చూసారా, సైడ్ వేస్లో ఉంది. అలాగే స్టాక్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అలాగే వైడ్ రేంజ్ క్యాండిల్స్తో కిందకి మూవ్ అవుతుంది. సో ఈ స్టాక్ అంత స్ట్రాంగ్గా లేదు. నెక్స్ట్ టెక్ మహీంద్రా, ఇది ఓవరాల్ హైయర్లో స్ట్రక్చర్లో అయితే ఉంది. ఆర్ఎస్ రేంజ్లో ఉంది. వాల్యూమ్స్ ఇంకా పికప్ కాలేదు. ఓవరాల్గా అయితే స్ట్రక్చర్ బాగుంది. పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఈ స్టాక్ చూడండి చాలా స్ట్రాంగ్గా ఉంది ట్రెండ్. అలాగే వాల్యూమ్స్ కూడా మనకి స్పైక్ అవుతున్నాయి. ఆర్ఎస్ కూడా ట్రెండింగ్లో ఉంది. సో ఈ స్టాక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ కోఫోర్జ్ చూడండి, కోఫోర్జ్ కూడా మనకి హైయర్లో స్ట్రక్చర్లో ఉంది. అలాగే వాల్యూమ్స్ కూడా స్పైక్ అవుతూ ఉన్నాయి. ఆర్ఎస్ కూడా చాలా ట్రెండింగ్లో ఉంది. సో ఈ స్టాక్ కూడా మనకి స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ ఎంఫసిస్, ఈ స్టాక్ సైడ్ వేస్లో ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ చూసారా, వైడ్ రేంజ్ క్యాండిల్స్ రెడ్. అలాగే రిలేటివ్ స్ట్రెంత్ చూసినప్పుడు కూడా మనకి సైడ్ వేస్లో ఉంది. సో అంతా ఈ స్టాక్ అనేది ఐటీ ఇండెక్స్ కంటే అంత పర్ఫామ్ చేయట్లేదు. ఎల్టీటీఎస్, ఈ స్టాక్ కూడా సేమ్, ఇది కూడా చాలా వీక్గా ఉంది. ఆర్ఎస్ కూడా లోయర్ హై డౌన్వర్డ్ ట్రెండ్ అవుతుంది. సో ఈ స్టాక్ కూడా చాలా వీక్గా ఉంది. సో టోటల్గా మనం చూసినట్లయితే మనకి ఐటీ ఇండెక్స్లో స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, విప్రో, పర్సిస్టెంట్ సిస్టమ్స్, కోఫోర్జ్. ఒకసారి స్ట్రక్చర్స్ నేను మళ్ళీ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, విప్రో, పర్సిస్టెంట్ సిస్టమ్స్ అండ్ కోఫోర్జ్. సో ఈ 5 కూడా స్ట్రాంగ్గా అనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనం నిఫ్టీ డిజిటల్ ఇండెక్స్ చూద్దాం. ఈ చార్ట్ చూడండి, ఇప్పుడు నేను నిఫ్టీ ఇండియా డిజిటల్ ఇండెక్స్ ఓపెన్ చేశాను. ఇది కూడా ఓవరాల్గా హైయర్లో ఫార్మేషన్ చేస్తుంది. ఐటీ ఇండెక్స్ లాగే ఇది కూడా పుల్ బ్యాక్ ఇచ్చింది. ఇక్కడ మనకి బులిష్ క్యాండిల్ కనపడుతుంది. సో ఇక్కడ మనకి బౌన్స్ అనేది, అంటే ఇక్కడ ఈ రీజియన్ తర్వాత, ఈ స్మాల్ రీజియన్ తర్వాత ఇక్కడ మనకి స్ట్రాంగ్ క్యాండిల్తో బులిష్ కన్ఫర్మేషన్ అనేది ఇచ్చింది. సో ఇప్పుడు మనం నిఫ్టీ ఇండియా డిజిటల్లో ఏ స్టాక్స్ ఉన్నాయి, ఆ స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో ఒకసారి చూద్దాము. ఈ స్లైడ్ చూడండి, ఈ స్లైడ్లో నిఫ్టీ డిజిటల్కి ఏవైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నాయో అవన్నీ స్టాక్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూపించిన స్టాక్స్ ఓన్లీ 67.15% మాత్రమే ఆ ఇండెక్స్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఇంకా రిమైనింగ్ స్టాక్స్ అన్నీ కలిపి 33% కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో మనం ఇక్కడ టాప్ స్టాక్స్ చూసినట్లయితే మనకి పీవీ ఫిన్టెక్, జొమాటో, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇన్ఫో ఎడ్జ్, భారతీ ఎయిర్టెల్ మనకి టాప్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, అంటే టాప్ 5 కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. టాప్ 5 ఆల్మోస్ట్ మనకి 35 to 40% కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సో మనం ఇప్పుడు ఇండివిజువల్ స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో, వాటిలో స్ట్రాంగ్ స్టాక్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, నిఫ్టీ ఇండియా డిజిటల్ ఓపెన్ చేశాను. ఇప్పుడు మనం ఒక్కో స్టాక్ చూస్తూ వద్దాం. టీసీఎస్ ఇందాక మనం ఆల్రెడీ చూసాము, ఇది రేంజ్లో ఉంది టీసీఎస్. ఆర్ఎస్ నార్మల్గా ఉంది. అలాగే భారతీ ఎయిర్టెల్ ఇక్కడ వరకు మనకి హైయర్లో ఫార్మేషన్ చేసింది. బట్ ఇక్కడ చూసారా,
ఇక్కడ లోయర్లో ఫార్మేషన్ చేసింది. ఇక్కడ నేను పెట్టింది డే టైం ఫ్రేమ్. నెక్స్ట్ ఇక్కడ సైడ్ వేస్లో ఉంది. సో ఓవరాల్గా భారతీ ఎయిర్టెల్ అనేది ఈ స్టాక్ సైడ్ వేస్లో ఉంది. నెక్స్ట్ ఇన్ఫోసిస్ చూడండి. ఈ స్టాక్ ఆల్రెడీ చెప్పాం, ఈ స్టాక్ స్ట్రాంగ్గానే ఉంది. హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ఇది ఓవరాల్గా స్ట్రాంగ్గానే ఉంది. విప్రో స్ట్రాంగ్గానే ఉంది. అండ్ జొమాటో చూడండి ఒకసారి. ఆల్మోస్ట్ ఇక్కడ హైర్లో ఫార్మేషన్లోనే ఉంది స్టాక్. ఓవరాల్గా అప్ ట్రెండ్లోనే ఉంది. ఇక్కడ మాత్రం ఈ జోన్ దగ్గర ఆల్మోస్ట్ ఈ జోన్ నుంచి ఇక్కడ వరకు, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు రేంజ్లో ఉంది స్టాకు. మనం ఈ స్టాక్ని ఎప్పుడు బులిష్గా చూస్తాము అంటే ఆల్మోస్ట్ మనకి ఈ రెసిస్టెన్స్ అనేది క్రాస్ అయింది అంటే మన స్టాక్ని బులిష్గా చూడొచ్చు. ఎల్టీఐ మైంట్రీ వీక్గా ఉంది. అలాగే టెక్ మహీంద్రా ఓవరాల్ హైర్లో ఫార్మేషన్ చేస్తుంది. వాల్యూమ్స్ కూడా స్పైక్ అవుతున్నాయి. ఇంకా బులిష్ క్యాండిల్ స్టిక్తో కన్ఫర్మ్ చేయలేదు. ఇక్కడ జస్ట్ షార్ట్ టర్మ్లోనే జస్ట్ సైడ్ వేస్లో ఉంది. ఓవరాల్గా అప్ ట్రెండ్లో ఉంది. ఓవరాల్గా స్ట్రాంగ్గా ఉంది. ఇన్ఫో ఎడ్జ్ చూడండి. ఓవరాల్గా హైర్లో ఫార్మేషన్ చేస్తుంది. ఓవరాల్గా ఇది అప్ ట్రెండ్లోనే ఉంది. వాల్యూమ్స్ చూడండి. వాల్యూమ్స్ కూడా స్పైక్ అవుతున్నాయి. ఆర్ఎస్ కూడా ట్రెండింగ్లోనే ఉంది. ఒరాకిల్ ఫిన్ సర్వీసెస్ ఇది ఓవరాల్ అప్ ట్రెండ్లో ఉంది. ఇక్కడ మాత్రం ఈ జోన్ దగ్గర సైడ్ వేస్లో ఉంది. ఇంకా వాల్యూమ్స్ మనకి పికప్ కాలేదు. ఆర్ఎస్ కూడా ఆల్మోస్ట్ సైడ్ వేస్లో ఉంది. వాల్యూమ్స్ పికప్ అయితే కొంచెం ఇంకా దానికి షార్ట్ టర్మ్లో బాగా మొమెంటం అనేది రావచ్చు. పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇది బులిష్గానే ఉంది. పీబీ ఫిన్టెక్ కూడా ఓవరాల్గా మనకి హైయర్లో స్ట్రక్చర్ అయితే ఉంది. అలాగే ఈ క్యాండిల్ స్టిక్ కూడా మనకి స్ట్రాంగ్గానే ఉంది. వాల్యూమ్ కూడా ఇక్కడ గమనించినట్లయితే మీరు ఇక్కడ ఒక వాల్యూమ్ బాగుంది. అలాగే ఆర్ఎస్ కూడా ట్రెండింగ్లో ఉంది. సో ఈ స్టాక్ కూడా ఓవరాల్గా స్ట్రాంగ్గా ఉంది. కొఫోర్జ్ ఆల్రెడీ డిస్కస్ చేసాము, స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ ఐఆర్సిటీసీ ఈ స్టాక్ చూడండి. ఓవరాల్గా లోయర్లో ఫార్మేషన్ చేస్తుంది. లోయర్లో ఫార్మేషన్ చేస్తుంది. అలాగే ఆర్ఎస్ చూడండి డౌన్ ట్రెండ్లో ఉంది. వాల్యూమ్స్ కూడా ఇంకా ఏం లేదు. ఈ స్టాక్ చాలా వీక్గా ఉంది. ఈవెన్ హైయర్లో ఫార్మేషన్ కూడా ఇంకా చేయలేదు. నెక్స్ట్ పేటిఎం ఓవరాల్గా మనకి హైయర్లో స్ట్రక్చర్లోనే ఉంది. బట్ పేటిఎం ఏంటి అంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది 1000 దగ్గర. ఈ 1000 క్రాస్ చేసింది అంటే మనం పేటిఎంని బులిష్గా చూడొచ్చు. ఆర్ఎస్ కూడా ట్రెండింగ్లోనే ఉంది. వోడాఫోన్ ఐడియా ఈ స్టాక్ చాలా వీక్గా ఉంది. చూసారా మొత్తం డౌన్ ట్రెండ్లోనే ఉంది. ఆర్ఎస్ డౌన్ ట్రెండ్లో ఉంది. అలాగే మనకి బులిష్ వాల్యూమ్స్ కూడా ఏం కనపడట్లేదు. హైయర్లో ఫార్మేషన్ కూడా ఏమీ లేదు ఇక్కడ. సో ఈ స్టాక్ వీక్గా ఉంది. ఎంఫసిస్ వీక్గానే ఉంది. ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓవరాల్ రేంజ్లో ఉంది స్టాక్. ఎల్టీటీఎస్ కూడా లోయర్లో ఫార్మేషన్ చేస్తుంది. వీక్గా ఉంది. అలాగే టాటా కమ్యూనికేషన్స్ ఇది వీక్గానే ఉంది. లోయర్లో ఫార్మేషన్ చేస్తుంది. ఆర్ఎస్ డౌన్ ట్రెండ్లో ఉంది. ఐకా వీక్గా ఉంది. సేమ్ లోయర్లో ఫార్మేషన్ చేస్తుంది. ఆర్ఎస్ డౌన్ ట్రెండ్లో ఉంది. టాటా ఎలక్సీ సేమ్ లోయర్లో ఫార్మేషన్. అలాగే ఆర్ఎస్ వీక్గా ఉంది. కేపీఐటీ టెక్నాలజీస్ కూడా వీక్గా ఉంది. గమనించండి ఇక్కడ ఆర్ఎస్ అలాగే లోయర్లో ఫార్మేషన్స్. టాటా టెక్నాలజీస్ కూడా వీక్గానే ఉంది. అఫెల్ చూడండి. అఫెల్ స్టాక్ హైయర్లో స్ట్రక్చర్లోనే ఉంది. ఓవరాల్గా ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది. ఆర్ఎస్ కూడా అప్ ట్రెండింగ్లోనే ఉంది. బట్ వాల్యూమ్స్ ఇంకా పికప్ కావాలి మనకి. వాల్యూమ్స్ అంత లేవు ఇంకా. ఇక్కడ ఈ రీజన్ మనం అబ్జర్వ్ చేసుకుంటుండాలి. ఈ రీజన్ పైకి బ్రేక్అవుట్ క్యాండిల్ వచ్చి వాల్యూమ్స్ కానీ ఇచ్చిందంటే షార్ట్ టర్మ్లో బాగా మొమెంటం వస్తుంది అనుకోవచ్చు. సియాంట్ వీక్గా ఉంది. ఆర్ఎస్ ఆల్మోస్ట్ సైడ్ వేస్లో ఉంది. స్టాక్ కూడా లోయర్లో ఫార్మేషన్ చేస్తుంది. నెక్స్ట్ సొనాటా సాఫ్ట్వేర్ సేమ్. సొనాటా సాఫ్ట్వేర్ కూడా లోయర్లో ఫార్మేషన్ చేస్తుంది. ఓవరాల్గా ఇది ఇక్కడ రేంజ్లోనే ఉంది. ఏ రెసిస్టెన్స్ కూడా ఇది క్రాస్ చేయలేదు. సో ఇది కూడా ఆర్ఎస్ చూసినట్టయితే సైడ్ వేస్లో ఉంది. వాల్యూమ్స్ బులిష్ వాల్యూమ్స్ కూడా అంత లేవు. సో ఈ స్టాక్ కూడా మనకి వీక్గానే ఉంది. బిర్లా సాఫ్ట్ లోయర్లో ఫార్మేషన్ ఉంది. ఆర్ఎస్ డౌన్ ట్రెండింగ్లో ఉంది. అలాగే వాల్యూమ్స్ కూడా ఇంకా మనకు పికప్ కాలేదు. సో ఈ స్టాక్ కూడా మనకు వీక్గానే ఉంది. ఇండియా మార్ట్ కూడా సేమ్ వీక్గా ఉంది. ఆర్ఎస్ చూడండి డౌన్ ట్రెండ్లో ఉంది. ఇంటెలెక్ట్ డిజైన్ అరేనా ఈ స్టాక్ ఈ మధ్య బౌన్స్ ఇచ్చింది. ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం స్ట్రెంత్ చూపిస్తుంది. ఇక్కడ వైడర్ రేంజ్ క్యాండిల్స్ అలాగే కింద వాల్యూమ్స్ చూసారా బులిష్ క్యాండిల్ స్టిక్స్ ఉంది. కాకపోతే దీనికి మనకి రెసిస్టెన్స్ ఉంది. రీసెంట్ రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ దగ్గర చాలాసార్లు అది రిజెక్షన్ తీసుకుంది. సో ఈ రెసిస్టెన్స్ కానీ క్రాస్ అయింది అంటే ఇది మనం బులిష్గా కన్సిడర్ చేయొచ్చు. ఆ నెక్స్ట్ ఇది క్రాస్ అయిన తర్వాత కూడా దీనికి మెయిన్ రెసిస్టెన్స్ ఇంకోటి ఉంది. ఈ లెవెల్స్ దగ్గర ఈ స్టాక్ను అబ్జర్వ్ చేయండి. తాన్లా ప్లాట్ఫామ్స్ ఇది కూడా లోయర్లో స్ట్రక్చర్ ఉంది. అలాగే ఆర్ఎస్ కూడా డౌన్ ట్రెండ్లో ఉంది. జస్ట్ ఇక్కడ మాత్రమే వాల్యూమ్స్ పైకి ఇచ్చింది. ఇది ఒక్కదాంతో మనం స్టాక్ని స్ట్రాంగ్గా ఉంది అని చెప్పలేము. ఎందువల్లంటే ఇక్కడ చాలా రెసిస్టెన్స్లు ఉన్నాయి. ఎప్పుడైతే ఒక స్టాక్ రెసిస్టెన్స్లు ఎక్కువ ఉంటాయో అక్కడ
ఆ స్టాక్ మొమెంటం చాలా తక్కువ ఉంటుంది. ఎవ్రీ టైం రెసిస్టెన్స్ ఫేస్ చేసినప్పుడల్లా అది సీవియర్ ఫాల్ అనేది జరుగుతుంది అక్కడ. అందువల్ల మనం రెసిస్టెన్స్ లేని స్టాక్స్ని మ్యాక్సిమం మనం ప్రిఫర్ చేసుకోవాలి. సో ఇది ఓవరాల్గా మనకి ఇక్కడ స్టాక్స్ స్ట్రాంగ్గా ఉండే స్టాక్స్ మనం గమనించినట్లయితే ఇక్కడ హెచ్సిఎల్ స్ట్రాంగ్గా ఉంది, నెక్స్ట్ విప్రో స్ట్రాంగ్గా ఉంది, అలాగే టెక్ మహీంద్రా కూడా స్ట్రాంగ్గా ఉంది, ఇన్ఫోఎడ్జ్ స్ట్రాంగ్గా ఉంది, పర్సిస్టెంట్ స్ట్రాంగ్గా ఉంది, పివి ఫిన్టెక్ స్ట్రాంగ్గా ఉంది. ఆల్మోస్ట్ ఈ స్టాక్స్ వరకు మనకి స్ట్రాంగ్గా ఉన్నాయి. సో మనకి నిఫ్టీ డిజిటల్ ఇండెక్స్లో ఈ పర్టికులర్ స్ట్రక్చర్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. స్ట్రాంగ్ స్టాక్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలో, అలాగే వీక్ స్టాక్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలో నేను నా పాస్ట్ వీడియోస్లో చెప్పాను. ఒకసారి మీరు వాటిని రెఫర్ చేయండి. నేను ఏ పారామీటర్స్ మీద అనలైజ్ చేశాను అనేది ఆ వీడియోస్లో క్లియర్గా ఉంటుంది. మీరు మళ్ళీ వేరియస్ చార్ట్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు చార్ట్ రీడింగ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అని మీరు అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.